మనం ఇవాళ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ లో పల్లెగట్ల క్లస్టర్ లో అదేవిధంగా బాగేపల్లి క్లస్టర్ లో ఇవాళ పోలీసులే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎన్నికలు నడుపుతున్నారు. ఆ తెలుగుదేశం నాయకులందరినీ కూడా ఆ పోలింగ్ బూత్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి వాళ్ళే ఓటింగ్ నడుపుకుంటున్నారు. ఇది తెల్లదు. రేపొద్దున కోర్టుకు పోయి దాన్ని మేము ప్రశ్నిస్తాము. ఈ విధంగా పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున యాక్ట్ చేస్తా ఉన్నారు. వేరే ఎలక్షన్ అవకాశం లేదు. వాళ్ళ తరఫున ఓటర్లు ఇచ్చి ఉంటే కూడా ఓటర్లు కూడా లోపలికి అలౌ చేయడం లేదు. గేట్ తాళాలు వేసుకున్నాం. వైఎస్ఆర్ల పాకపల్లిలో పైకి తీస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ చెల్లదు. దీన్ని మళ్ళీ బై ఎలక్షన్ ఇవ్వాలని మేము హైకోర్టులో పిటిషన్ చేస్తాం. వైసీపీ పార్టీ ఎప్పుడు బహిష్కరించలేదు. వీళ్ళు కూడా చూశారు. అంతేగాని బహిష్కరించమని నేను మాకు పార్టీ ఆదేశాలు లేవు. పోలీసు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అది ప్రచారం చేస్తారు తప్ప మా వాళ్ళు బహిష్కరిస్తామని ఎవరు చెప్పలేదు. చాలా చోట్ల నోటీస్ నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. తర్వాత పోలీసు వాళ్ళు కేసులు లేవని క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని సతాయిస్తున్నారు. ప్రతి చోట ఇట్లా జరుగుతూ ఉంది. ఇవాళ అసలు తెలుగుదేశం వాళ్ళు గేట్లకి తాళాలు వేసుకుని ఐస్క్రీమ్స్ లోపల వదలడం వాళ్ళే ఎలక్షన్ చూస్తారు. వైఎస్ఆర్ వాళ్ళు పార్లమెంట్లో పై లోకి వదలడం లేదు. అసలు క్యాండిడేట్ కూడా లోకి కూడా నామినేషన్లకి కూడా ఇవాళ అడ్డకి కలిసి పోలీసులు తర్వాత తెలుగుదేశం నాయకులు ఉంటుంది. కాబట్టి దీనిపైన మేము అప్పీల్ పోతాం. రైట్ సార్, థ్యాంక్ యూ.